ఇవేనా? ఒట్టిగా ఒరిగి నిలబడుతుంది అంత పైకుండే. అంటే ఇప్పుడు ఇది ఇంత పైకి ఉండే 2 అంతస్తులు అంత పైకి ఉండే రోడ్ అంత పైకి అయింది, 2 అంతస్తుల రోడ్ అయింది ఇక్కడ. రోడ్ అయింది. అప్పుడు ఏం ఉండకపోతుండే. ఇప్పుడు ఇదంతా పటంచేరు ఊరా? ఊరు ఇదంతా పటంచేరు ఊరు. బస్ స్టాప్ ఆడ గుడి ఉందిగా హనుమన్ల గుడి, అది కూడా పాతదేనా? అది కూడా పాత. ఈ మల్లన్నన్ గుడిని కూడా ఏమైనా చేస్తే మంచిగా ఉంటుండే, ఇటనే వదిలేసారు. అంటే ఈయనకు గుడి మల్లన్న గుడి వద్దా? గుడి కట్టరా? ఈయనకు గుడి కట్టరట, లేకపోతే ఎప్పుడో కడుతురు. గుడి లేదంట. ఇంక ఇక్కడ ఏమున్నాయి పాత పాత జమానాలే గుళ్ళు ఏమున్నాయి? ఇక్కడ హనుమాన్ గుడి. నేను పోయినా గుడి పోయి ఇడికి వస్తున్నా. ఇంకా ఇక్కడ ఇంద్రేశం పోతున్నా నేను. శివుని గుడి ఉంది కదా ఇక్కడ ఇంద్రేశంలా, అది ఒకటి చెరువులా ఉంటుంది చూడు, ఆడిపోతున్నా. ఏడా? పటంచెరు ఊరు బాగానే పెద్ద ఉన్నది. ఇప్పుడు నేను ఇంద్రేశమే పోతున్నా. ఏం వెళ్ళ ఈరోజు సెలవు ఉన్నది, 1వ తారీఖు లేబర్ హాలిడే అని సెలవు ఇచ్చారు కంపెనీలో. ఇక జర తొక్కినట్టు ఉంటుందని పోయేసి వద్దామని. నేను ఇస్నాపూర్లో ఉంటా. మా వికారాబాద్ స్టేషన్ మార్పల్లి అంటారు కదా, అక్కడ డ్యూటీ ఇక్కడ చేస్తా. హైటెక్ సిటీలో కంపెనీలో చేస్తా. నేను ఈయనే పుట్టినంట, మా అమ్మమ్మ గిట్ట గీడికే వచ్చేది. పటంచేరు ఆ దవాఖానలోనే పుట్టిందంట. అప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. గడ ఉన్నది కదా ఒకటి గవర్నమెంట్ దవాఖాన, గడ మూలమల్పి మీద గాడ. ఉన్న గుళ్ళు కూడా గట్టిగా ఉండే, రాయి బండ గిట. అవి ఎప్పుడో 500 600 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత కొత్త కట్టినా ఏం 100-200 ఏళ్ళు కూడా వచ్చేటట్లేవు. ఇప్పుడు ఇదే చూడు ఎంతగానో ఎంత గట్టిగా ఉన్నది. మల్లన్న దేవుడు 200 ఏండ్లు. ఈ చెట్టు కూడా ఎన్ని ఏండ్లదో, యాప చెట్టు కూడా. ఇంట్లోనా? ఇట్లా రంధ్రం ఉండే అట్లా లేచింది. ఇక దానికి ఇంత చెట్లు కంప అది పెట్టి పెద్దగా చేసి, దీని ఏర్లు దీని కింద ఉండొచ్చు. ఈ రోడ్ కింద ఈ రోడ్డు 2 అంతస్తుల కింద ఉండి ఇంత పెద్దగా అయింది. ఆ తంబం అంత కిందికి ఉండే రోడ్డు.